మళ్ళీ వస్తాను మీ దగ్గర. కాశ్మీర్ ను కూడా 370 ఆర్టికల్ పక్కన పెట్టి కాశ్మీర్ ను కూడా ఈ రోజు ఇతర రాష్ట్రాలతో ఈక్వల్ గా ఈ రోజు పరిపాలించే పరిస్థితుల్లో తెలంగాణను మాత్రం సపరేట్ గా ఎందుకు మారుతున్నారు? పవన్ కళ్యాణ్ గారి హక్కు లేదా తెలంగాణ రావడానికి, తెలంగాణలో మీటింగ్ పెట్టడానికి, తెలంగాణ రాజకీయం చేయడానికి? ఏం మాట్లాడతారు మేడం? విజయశేఖర్ గారు మనకి టైం చాలా తక్కువ ఉంది. నేను మళ్ళీ వస్తానండి మీ దగ్గరికి. మాట్లాడాల్సిన గెస్టులు చాలా మంది ఉన్నారు. జనసేన నుంచి మాధవరెడ్డి గారు కూడా జాయిన్ అయ్యారు జూమ్ లో. మాధవరెడ్డి గారు గుడ్ మార్నింగ్ అండి. మనం చూసాం ఇప్పటి వరకు బీఆర్ఎస్ నుంచి రామ్మూర్తి గారు చేసిన కామెంట్స్ విన్నాం, అలాగే విజయశేఖర్ గారు కూడా చెప్పింది విన్నాం. అయితే ప్రధానంగా జూన్ 2న ఏదైతే జనసేన పెట్టాలనుకుంటున్న సభలో ఏం మాట్లాడదాం అనుకున్నారు? అసలు జనసేన మీ అధినేత పవన్ కళ్యాణ్ అని చెప్పుకోవచ్చు, ఎటువంటి దిశానిర్దేశాలు చేద్దామని చెప్పి సభ పెట్టాలనుకుంటున్నారు? సభ ముఖ్య ఉద్దేశం ఏంటండి? సభ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే జనసేన పార్టీ గతంలో చూసుకుంటే దాదాపు 3 నుంచి 4 రెట్ల సభ్యత్వాలు ఎక్కువ చేశాము. ఆ సభ్యత్వాన్ని చేసిన సాధకులతోని ఆయన ఇంటరాక్ట్ కావాలనుకున్నారు. ఎందుకంటే ఈ సభ అనేది ఆంధ్రాలో కూడా గత 10 రోజుల క్రితం జరిగింది. అక్కడ ఆంధ్రాలో సభ్యత్వానికి అయితే ఎవరైతే సాధకులు ఉంటారో వాళ్ళతో కూడా సమావేశం మంగళగిరిలో చేశారు. అదే విధంగా తెలంగాణ పెట్టాలనుకున్నారు. ఆ రోజు నుంచి తెలంగాణకు దిశానిర్దేశం చేద్దాం, జనసేన పార్టీ ప్రణాళిక ఎలా ఉంటది, పార్టీని ఏ విధంగా ముందు తీసుకెళ్లాలని ముఖ్య కార్యకర్తలతోనే ఆయన మాట్లాడాలనుకున్నారు. ముందు అన్నిటికంటే 4 రెట్లు మీరు సభ్యత్వాలు ఇంక్రీజ్ చేశారు. దాన్ని అభినందించడానికి, అందులో ఎవరైతే పాత్ర ఎక్కువ ఉన్నదో ఆ పార్టీ నాయకులను సన్మానించడానికి పెట్టిన సభ అండి అది. ఇంకొకటి ఏంటి అంటే ఇంకా వేరే ఏంటంటే ఈ యొక్క ఉద్దేశం, పార్టీ ఉద్దేశం ఏంటంటే ప్రజాస్వామ్యంలో ఉన్నాం, ఎవరైనా ఎక్కడైనా పార్టీ పెట్టవచ్చు. 2014లో మేము పార్టీ పెట్టాము. ఇక్కడ తెలంగాణ ఆంధ్ర అని చెప్పి కొంతమంది ఎవరైతే ఉద్యమకారులు, నిజమైన ఉద్యమకారులు ఎవరు కూడా వ్యతిరేకించట్లే. కొంతమంది స్వార్థాల కోసం, వాళ్ళ రాజకీయ లబ్ధి కోసం తెలంగాణ అనే అంశాన్ని ఇప్పుడు తీసుకొస్తున్నారు. తెలంగాణ ఇచ్చిన వాళ్ళు కాంగ్రెస్ పోరాటం చేసినాము అని చెప్పుకునే వాళ్ళు బీఆర్ఎస్ వాళ్లకు చెప్పేది ఏంటి అంటే, ఈ తెలంగాణ తెచ్చుకుని 12 సంవత్సరాలు అయిపోయింది. ఇప్పటికీ అందరం కూడా సంతోషంగా ఉన్నాం. ఇప్పుడంటే ఈ రోజు ఆంధ్ర వాళ్ళు అంటారు, రేపు మరాఠీలు అంటారు, రేపు గుజరాతీలు అంటారు, కేరళ ఎవరొద్దు అంటే తెలంగాణ మిలిగేది బూడిద. ఎందుకంటే ఇప్పుడు గూగుల్, మైక్రోసాఫ్ట్ లాంటి కంపెనీస్ ఉన్నాయి, వాళ్ళని కూడా వెళ్ళకూడదమ్మా చెప్పండి. మనకు ఆదాయం వచ్చేలా చూసుకోవాలి, అందరు కలిసి ఇక్కడ డెవలప్మెంట్ చూసుకోవాలి. కానీ కులాలు డెవలప్మెంట్ కోసం ఎవరు అడ్డుపడతలేదండి. డెవలప్మెంట్ కోసం కాదు, ఇక్కడ రాజకీయాలు చేస్తాంటే ప్రాబ్లమ్. మళ్ళీ కూడా అడుగుతున్నా, ఒకటి సూటిగా మళ్ళీ అడుగుతున్నా, జనసేన ప్రతినిధి దిస్ ఈజ్ మై టైం. మీరు మాట్లాడండి అన్న, ఒక్క 2 నిమిషాలు అన్న ప్లీజ్. రామన్న ఒక 2 నిమిషాలు, ఇది నా టైం. అన్న రమణ, మీరంటే నాకు చాలా ఇష్టం. మీ డిబేట్ నేను చూస్తుంటా, మీరు చాలా బాగా మాట్లాడతారు, వాక్చతుర్యం ఉంది. కాకపోతే ఏంటన్నా ఇక్కడ ఏంటంటే డెవలప్మెంట్ కాదన్న, ఇలాంటి అల్లర్లు సృష్టించినప్పుడు కొద్దిగా ఇన్వెస్టర్స్ రారన్న ఇక్కడికి. అలాంటి ఉద్దేశంతో చెప్పిన తప్ప మేము వేరే కాదు. ఇంకోటి పవన్ కళ్యాణ్ బాగా దగ్గర కదా, ఒక్క నిమిషం మాట్లాడండి. పవన్ కళ్యాణ్ మీకు చాలా దగ్గర కదా, మీ పవన్ కళ్యాణ్ చెప్పండి. రాష్ట్రం పునర్విభజన చట్టంలో వాస్తవంగా కొన్ని మాకు అన్యాయం జరిగింది. అన్యాయం జరిగిన దాంట్లో మాట్లాడమండి. ఎందుకంటే మీటింగ్ పెట్టమనండి, మీటింగ్ పెట్టి కేంద్రంతో ఒప్పించి ఆ 7 మండలాలు ఎవరైతే మీరు తీసుకున్నారో ఆ 7 మండలాలు తిరిగి మా తెలంగాణకి ఇప్పించమనండి. అదే విధంగా సీలేరు 400 మెగావాట్ల సీలేరు అయితే థర్మల్ ప్రైవేట్ ప్రాజెక్ట్ ఉన్నదో అది మాకు తిరిగి ఇప్పించమనండి. గజ్జాలిగా ఇంకో అవన్నీ మాటలు కాదండి. తెలంగాణ మీ ఆంధ్రప్రదేశ్, ఆయన ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి, ఆయన ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ చేసుకోండి. తెలంగాణకు సంబంధించి మాకు జరిగిన కొన్ని అన్యాయాలను లీస్ట్ ఇస్తా, మాధవరెడ్డి గారికి ఇస్తా, అదేవిధంగా జీటీ వారికి ఇస్తా, తీసుకెళ్లి ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం కి ఇవ్వమనండి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ లో అక్రమంగా 7 మండలాలు తీసుకున్న మా మండలం మాకు ఇవ్వండి. ఇవి మాట్లాడరు, ఇది మాట్లాడరు. లేదు, తెలంగాణకు సంబంధించిన ఓట్లు కావాలి, సీట్లు కావాలి. తెలంగాణ సెంటిమెంట్ ఒకటే లాస్ట్ మాట తెలంగాణ సమాజంకి పలుమార్లు పవన్ కళ్యాణ్ ఏదైతే విద్వేషపూరితమైన మాటలు మాట్లాడో, ఎస్ నేల ముక్కుకు రాసి సారీ చెప్పండి, చెప్పడు. అది వద్దు, అవి ఇవి మాత్రం కావు, ఇవి తప్పు మాటలు కదా. ఇవి నేనేమంటున్నా, ఇవన్నీ రాష్ట్రం ఏర్పడితే 11 రోజులు ఉపవాసం ఉండేది, అదే విధంగా తెలివి తక్కువ విభజన అడేది, అదే విధంగా పాస్పోర్ట్ కావాలనేది, అదే విధంగా సాయుధ పోరాటం. ఇప్పుడు మాధవరెడ్డి గారు మీరు తెలంగాణ బిడ్డే, నేను తెలంగాణ బిడ్డే, మన సాయుధ పోరాటం ఎంతమంది చచ్చిపోయారు? ఆ సాగులను అవమానిస్తాడా? అదే దాంతో తాగుడుతో ముందు పెడతాడా? దీని వేరే మన ఇంటి ముందుకు మళ్ళీ కూడా చెప్తున్నా వాడే అంటారా? ఎందుకంటే మా తెలంగాణ ఉద్యమకారులను అవమానపరిచిన తరిమి కొట్టా నేను. అదే విధంగా చెప్తున్నా, కోనసీమ కొబ్బరి చెట్టు ఇప్పుడు మాకేం కారణం అండి, మనదేం కారణం? బల్క్ మాటలు కాకపోతే ఇవాటికి సారి చెప్పాలండి. మాధవరెడ్డి గారు అన్న ఒకటి ఏంటి అంటే మీ మాటల్లో ఒకటి, మీరు కనుక మనం సెంట్రల్ గవర్నమెంట్ రిక్వెస్ట్ చేయమంటే 100% మేము రిక్వెస్ట్ చేస్తాము. మీరు బీఆర్ఎస్ ప్రభుత్వం వర్కింగ్ రామన్న లెట్ మీ కంప్లీట్ 2 minutes ప్లీజ్.
నేనేమంటున్నా అంటే మీ బీఆర్ఎస్ పార్టీ లెటర్ ప్యాడ్ మీద మీ అధ్యక్షుని మాకు రిప్రజెంటేషన్ ఇవ్వమని చెప్పండి. మా అధినేత ఎప్పుడు వచ్చినాం? పార్లమెంట్ కి ఇచ్చినాం ఆయన, పార్లమెంట్ లోనే ఇచ్చినాం. మా మండలాలు మాకు కావాలని పార్లమెంట్ అత్యున్నత సభ. రామూర్తి గారు ఒక్క నిమిషం ఆయన కంప్లీట్ చేయనివ్వండి. జనసేన పార్టీ సపోర్ట్ చేస్తున్నా అన్నందుకు మేము 100% సపోర్ట్ చేస్తున్నాం. మీరు రిప్రజెంటేషన్ అండి, ఆ రిప్రజెంటేషన్ తో కూడా మేము ఫైట్ చేస్తాం, ఖచ్చితంగా మేము పోరాడతాం. అది పక్కకు పెడితే రెండవది ఏంటంటే ఒరిజినల్ ఉద్యమకారులు పక్కకు పెట్టారు. ఒరిజినల్ ఉద్యమకారులు పక్కకు పెట్టి ఈ తెలంగాణ ముసుగులో తెలంగాణ అని సెంటిమెంట్ తో ఇంకా రెచ్చగొట్టి ప్రాంతీయ విభేదాలు సృష్టిస్తున్నారు ఓన్లీ కొంతమంది. నేనేమంటున్నా అంటే గత 10 సంవత్సరాలు మీరు పరిపాలనలో ఉన్నారన్నా, 10 సంవత్సరాలు రాని సమస్యలు ఈ 2.5 సంవత్సరాల్లో కాంగ్రెస్ చేయలేదని బల్కసుమని వచ్చి మీరు ఉద్యమాలు చేయాలి, రైలు పట్టాలు కట్ చేయాలని చెప్పి యువతలో ఆవేశం పెంచి ఇబ్బంది పెట్టదంటే గోడలు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. అలాంటివి ఉండకూడదు. ప్రజాస్వామ్యంలో మంచిగా ఉండాలి. మీ జనసేన పార్టీ ఒక జాతీయ పార్టీ, ఈ రోజు జాతీయ పార్టీకి వెళ్ళాలని ప్రయత్నం చేస్తుంది సౌత్ లో. ఇంకోటి ఏంటి అంటే మనం కేరళలో, కర్ణాటకలో ఎక్కడ పెట్టినా కూడా మంచి ఆరాధన ఉంది. అసలు జనసేన పార్టీ పెట్టిందే తెలంగాణలో మార్చి 2014లో పెట్టాం. ఇది జనసేన పార్టీ అనే తెలంగాణ పార్టీ. తెలంగాణలో ఇప్పుడు దీన్ని విస్తరించాల్ప చేయాలని దాంతో మేము చేస్తున్నాం. దీంట్లో అంటే కొంతమంది రాజకీయ పార్టీ వాళ్ళు అరే జనసేన వస్తే మనకెక్కడ ఇది అవుతుంది అని చెప్పి కవిత లాంటి వాళ్ళు ఈ రోజు వాళ్ళు వచ్చి రావడి చేయడం పద్ధతి కాదు. ఇది తెలంగాణ అంటే తెలంగాణ బిడ్డలు. మేము కూడా కమ్యూనిస్ట్ పార్టీలో కమ్యూనిస్ట్ భావజాలు పుట్టి పెరిగిన వాళ్ళం. మేము కూడా తెలంగాణ అంటే చచ్చిపోయే రక్తం, మా రక్తం కూడా తెలంగాణ రక్తమే. కాకపోతే ఆయన ఇప్పటికీ తెలంగాణకి ఏం చేసిండు, తెలంగాణకి ఏం అన్యాయం చేసిండు చూడండి అన్న. మీరు ఒక సెంటెన్స్ పట్టుకోవద్దు, నువ్వు తలకాయ వదిలిపెట్టి తోక వదిలిపెట్టి మధ్య పదాన్ని పట్టుకోవద్దన్నా, మొత్తం సెంటెన్స్ వినాలన్నా. తెలంగాణ వరదలు వచ్చినప్పుడు కరోనా సమయంలో కూడా ₹1 కోటి పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ మేమే ఇచ్చినాం, పవన్ కళ్యాణ్ మాకేమి ఇచ్చిండు చెప్తా. 35 కోట్ల రూపాయలు కొండగట్టుకి ఇచ్చారండి. టీటీడీ ఇచ్చారు. ఒక్క నిమిషం ఆగండి, ఇప్పుడే చెప్పేస్తా.